హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా కొడుకుకైతే 10th స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల 2 తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా కొడుకుకి మార్నింగ్ వెళ్ళి మేమైతే బుక్స్ తేవడం జరిగిందండి. బుక్స్ తీసుకొచ్చాం కదా, బుక్స్ తీసుకొచ్చినాం. ఇవన్నీ బుక్స్ గైడ్స్ ఇంకా ఉన్నవి. ఇంకా అవి కట్టలు అయితే వేయలేము. వీటికైతే అట్టలు వేస్తున్నానండి మా బాబుకి సారీ మా బాబు బుక్స్ కి అట్టలు అయితే వేయడం జరుగుతుంది. మీ పిల్లలకు ఎప్పుడు స్కూల్ ఓపెనింగ్? వచ్చే నెల ఆయనకి 10th 2 తారీఖు కాబట్టి మా పాపకి అయితే 12 తారీఖు నుండి జూన్ 12 తారీఖు నుండి స్టార్ట్. నీకు అట్టలే నీకు వచ్చా అనిత? వచ్చు ఇక నేను చదువుకోలేనా? ఎంత చదువుకున్నావు? ఇక ఇలా వేస్తారండి అట్టలు. అనిత నువ్వు ఏం చదువుకున్నావు అనిత? ఇంతవరకు మీ అభిమానులకు చెప్పలేదు, మీ సబ్స్క్రైబర్. నేనైతే నేను తక్కువే చదువుకున్నాను. అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను 7th వరకే చదివినా. అంతేనా? అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. అది కూడా తెలుగు మీడియమే. ఇంగ్లీష్ అందుకే రాదు. ఇంగ్లీష్ అందుకే తెలుగే వచ్చు కదా నీకు. నాకు రాదు కాబట్టి నా పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి. మంచి ఎట్లా చదువుతారు అనిత? నీకు చదువు వస్తే కొంచెం చెప్తావు, పిల్లలు చదువుతారు కదా. నాకన్నా మంచిగా చదువుకోవాలి, మంచి పొజిషన్ లో. మరి నువ్వు చెప్పాలి కదా కొంచెం ఏమైనా. వాళ్ళు ఎలాగో చదువుతారు. ఎలా చదువుతారు అంత? ఇంటికి వచ్చినాక ట్యూషన్ కదా. నేనేం చదువుకోలేదు, నేను ఫస్ట్ క్లాసే. మా అమ్మ నాకు రాదు కాబట్టి ఆ బాధ ఏందో నాకు తెలుస్తుంది. చదువుకొని మంచి జాబ్ చేయాలి, మంచి పొజిషన్ లో ఉండాలి. నేను 2వ క్లాసే చదువుకున్నాను అంత. 2వ క్లాస్ నుంచి బర్రెలు కాసిన, బర్రెలు గొర్రెలే కాసిన అనిత. నాకు కూడా చదువు అంత రాదు. బాగానే చేసినావు అనిత, కష్టపడ్డావు ఈరోజు మొత్తానికి. మా పాపకైతే 12 తారీఖు నుండి అండి. పాప అయితే వెళ్ళవా బుక్స్? ఇంకా పాప అయితే వెళ్ళేమో, తెస్తాం. ఆమెకు టైం ఉంది కదా. మా బాబుకి 2 తారీఖు కాబట్టి, జూన్ 2 తారీఖు కాబట్టి వాడు వెళ్ళాలి. ఎందుకంటే 20 స్టార్ట్ కదా, అందుకే. సరే ఫ్రెండ్స్, బాయ్. మీ పిల్లలకి ఓపెనింగ్ ఎప్పుడో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. స్కూల్ బుక్కులు తెచ్చినా తెలియదో నాకే తెలియదు. మా బాబుకి అయితే నేను తెచ్చిన. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.